తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 11 రోజుల పాటు నిరంతరంగా కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక అంశాలను చర్చించి ఆమోదం తెలిపింది. సభలో ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు పలు ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించబడ్డాయి. సభ ప్రారంభంలో వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సభలో మొత్తం 3 బిల్లులపై చర్చ జరిగి వాటికి ఆమోదం లభించింది. డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2025 ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని మీద సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సమావేశాలు గత నెల ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 27వ తేదీ వరకు కొనసాగాయి. మొత్తం 11 రోజుల పాటు అసెంబ్లీలో జరిగిన చర్చలు రాష్ట్ర పరిపాలనలో కీలక మైలురాయిగా నిలిచాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకి విపక్షాలు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తూ మిశ్రమ స్పందనను అందించాయి. ఈ సమావేశాల్లో జరిగిన చర్చలు ఆమోదితమైన బిల్లులు రాష్ట్ర ప్రజల జీవితాలపై ఎంత ప్రభావం చూపుతాయో సమయం తెలియజేస్తుంది. అసెంబ్లీ తిరిగి సమావేశమయ్యే వరకు ప్రభుత్వ పరిపాలనా విధానాలపై ప్రజల్లో చర్చ కొనసాగుతూనే ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.